రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం ఈడీ అధికారులు మరి నిన్న కవిత గారిని అరెస్ట్ చేయడం చూస్తున్నాం. ఇవాళ కోర్టు ముందర కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కొన్ని రకాల కథనాలు బయటకు రావడం చూస్తున్నాం. ఒక మహిళని ఎందుకు ఈ విధంగా సాయంత్రం పూట అరెస్ట్ చేస్తారు, ఈ విధంగా అరెస్ట్ చేయొచ్చా అని చెప్పేసి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. మరి మీ ఒపీనియన్ లో మీరేం చెప్తారు మేడం దీని గురించి? ఒక విషయం మనం ఆలోచిస్తేనండి, ఆళ్ళు వచ్చింది మధ్యాహ్నం 1:30కే వచ్చారు. సో ఢిల్లీ నుంచి రావటమే కానీ వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు. సో ఒట్టి జెంట్సే కాదు, మహిళలు కూడా వచ్చారు. వాళ్ళ కస్టడీకి తీసుకుంటామని చెప్పినప్పుడు 5:30. సో వాళ్ళు ఎటు తీసుకున్నా కూడా వాళ్ళు 1:30కే వాళ్ళు అరెస్ట్ చేసినట్టు అప్పటి నుంచే బయట వెళ్ళనివ్వకుండా ఫోన్స్ తీసుకోవటమే కానీ ఇట్లాంటి ప్రతిదీ కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు ఒక సిస్టమేటిక్గానే వెళ్తా వచ్చారు, ఎక్కడా కూడా ఇది చేయలేదు. సరే తీసుకెళ్ళేటప్పటికి లేట్ అవ్వచ్చు, కస్టడీలో తీసుకుందైతే తొందరగానే తీసుకున్నారు కదా. సరే తీసుకోవటమే కానీ ప్రొడ్యూస్ చేయటమే కానీ వీటికంతా టైం పడుతుంది కాబట్టి ఎలాగైనా ఢిల్లీ వరకు వెళ్ళే టైమింగ్ మనం చూసుకుంటే లేట్ అవ్వచ్చు. కాకపోతే వాళ్ళ కస్టడీకి తీసుకున్నారు కదా. వాళ్ళు ఏమైనా కార్ జర్నీ చేయించారా? ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి సో ఎన్ని గంటలు ఆయనతో 9 hours వరకు పట్టింది రాజమండ్రి వరకు తీసుకెళ్ళటానికి. ఈవిడికి అలాంటిది ఏమీ లేదు కదా. సో ఈవిడ్ని చక్కగా ఫ్లైట్లో తీసుకెళ్లారు, లేడీస్ ఉన్నారు, 6కి బిఫోరే అరెస్ట్ చేశారు. సో ఏ రకంగా వ్యతిరేకంగా ఆవిడకి చేశారనుకోవటానికి లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళు ఆలోచించి పద్ధతిగానే చేశారు ఈడీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ్ని కూడా ముందు పిలవటం కూడా జరిగింది, పలు దఫాల్లో ఆవిడ్ని ఢిల్లీకి రమ్మనటం కూడా జరిగింది. కానీ ఈవిడ వెళ్ళలేదు. వెళ్ళకపోబట్టి వాళ్ళే ఇక్కడికి రావటం, మళ్ళీ వచ్చిన తర్వాత మొత్తం వచ్చిన పనికి ఇంకొంచెం పని యాడ్ చేసుకొని వస్తారు కదా. అంత దూరం వెళ్తున్నప్పుడు ఇంకో పని చేసుకొద్దాం అన్నట్టు మొత్తం వాళ్ళ ఆస్తులు అన్నీ చూసుకోవటం, సో మొత్తం చెక్ చేసుకోవటం, ఈ కొన్ని ఫైల్స్ పట్టుకెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళినట్టే అయింది. ఆవిడ్ని అరెస్ట్ చేయటంలో ఈ టైంకి అరెస్ట్ చేయాలి, ఆ టైంకి అరెస్ట్ చేయాలి, ఒక మహిళ అనేది ఏమి లేదు. ఇప్పుడు లిక్కర్ దీనిలో మహిళ దొరకటం అనేది పద్ధతిగా ఉందా? కరెక్ట్ గా లేదు కదా. ఎట్లా దొరుకుతారు? ఒక మహిళ లిక్కర్ ఇది స్కామ్లు కూడా చేస్తుందా అని అంటే అది ఎంత బ్యాడ్ నేమ్ అనేది తెలియట్లేదా? మహిళ అక్కడ వర్తించలేదా? ఇక్కడ వరకు మహిళ వర్తిస్తుందా? ఇది అన్ని తప్పుడు ప్రచారాలు. వాళ్ళకు అనుగుణంగా అనిపించినప్పుడు ఏవైనా మాట్లాడతారు, ఏవైనా చేస్తారు. అంతేగాని ప్రాసెస్ అంటూ జరిగినప్పుడు దానిలో ఏం తప్పు జరిగింది, అక్కడ ఏం ఫాల్ట్ అయింది అనేది దాని గురించి మాట్లాడాలి. కానీ ఇవన్నీ ప్రాసెస్ అయితే కంటిన్యూగా మంచిగానే జరిగింది అనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీనిపైన రాజకీయ కక్షలో భాగంగానే చేశారని చెప్పేసి కూడా ఆరోపించడం చూస్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కలిసి కవిత గారిని అరెస్ట్ చేయించారని వీళ్ళు, అటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆడిస్తున్న నాటకము, ఇది అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నారు. అంటే మరి ఏ యాంగిల్ కరెక్ట్ అంటారు మేడం? ఇది రాజకీయ కక్ష కన్నా కానీ ఎప్పటి నుంచో ఈడీ కేసులది, లిక్కర్ కేసు ఇది అనేది ప్రాసెస్ నడుస్తూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళింది, అటెండ్ అయ్యింది. సో రాజకీయ కక్ష కన్నా కూడా తను అటెండ్ అవుతా ఉండుంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. సరే ఏదైతే తెలంగాణలో తెలంగాణ ఒక స్టేట్ ప్రాబ్లం అనుకుంటే కాదు, ఢిల్లీలో జరిగింది. సో అన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అది నేషనల్ ఇది అవుతుంది కాబట్టి కేంద్రం వాళ్ళ ఇంట్రెస్ట్ అయితే కంపల్సరీ ఉంటది కదా. సో ఆ అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ తీసుకునేది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కూడా ఆల్రెడీ. వాళ్ళవి కూడా ప్రాసెస్ లో ఉన్నాయి, అవి ఎప్పుడు తెలుస్తాయో తెలియట్లేదు. సో ఏదైనా స్టేట్ లో ఇరుక్కున్నారు, సెంట్రల్ లో ఇరుక్కున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటది, మా మీద కక్షపూరితంగా 2 పార్టీలు కలిసి నేషనల్ పార్టీలు 2 ఎట్లా కలుస్తాయి? వాళ్ళు మేము అధికారంలో ఉండాలి, వాళ్ళు కొట్టుకు చచ్చేవాళ్ళు, వాళ్ళు ఎందుకు కలుస్తారు? వాళ్ళు కలిసే అవకాశమే లేదు. ఇంకా బీజేపీను బీఆర్ఎస్ కలుస్తుంది అనటానికి వాళ్ళకి ఎప్పుడు వచ్చినా ఒక ప్రధాని వస్తేనే ఏ రోజు వెళ్ళి ఒక సీఎం ప్రోటోకాలే నువ్వు గౌరవించిన ఆయన్ని వాళ్ళు ఎందుకు బేర్ చేస్తారు? వాళ్ళు చేయరు. ఒక గవర్నర్కి ఒక మహిళగా ఉన్నప్పుడు ఆ రోజు ఆవిడికి గౌరవించలేదు కదా, ఆ రోజు ఆవిడ మహిళని తెలియలేదా వీళ్ళకి? ఈరోజు కవిత గారు అయితే ఒక మహిళని తెలుస్తుంది, ఆవిడని ఇలా చేస్తారా అలా చేస్తారా అన్నారు. ఒక ప్రథమ మహిళ తెలంగాణ స్టేట్కి, అలాంటి ఆవిడికి మీరు ఏ రోజైనా గౌరవం ఇచ్చారా? ఆవిడని ఎన్ని రకాలుగా మీరు అవమానపరిచారు. ఈరోజు మీ అమ్మాయి దగ్గరకు వస్తే, కూతురు దగ్గరకు వస్తే ఇలా మా కవితకి ఎంత దారుణం జరిగింది,
అన్నంత బాధపడిపోవటానికి ఏం దారుణం జరిగింది. స్కామ్ చేసింది, తీసుకెళ్లారు, సో విచారిస్తారు, తప్పు లేదంటే పంపుతారు, అంతే కదా. అవును. దీనికి ఎందుకు మొత్తం రెచ్చగొట్టాలని, ప్రజల్లో ఏదో అపోహలు కలిగించాలని ఇలాంటి ప్రయాసలు పడడం వేస్ట్ కదా. మేడం, ఇటు హరీష్ రావు గారు అయితే పిలుపునిచ్చారు, నిరసనలు తెలియజేయండి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పేసి. దీనికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి తెలంగాణకి ఏంటి సంబంధం, వెళ్ళి ఢిల్లీలో చేసుకోండి నిరసనలు అని చెప్పేసి ఆయన ఇచ్చారంటే, అప్పుడు చంద్రబాబు గారిది ఏదైతే ఉందో కేటీఆర్ గారి వ్యాఖ్యలకు ఇవి రిపీట్ చేశారు. మరి ఏం చెప్తారు మేడం దీని గురించి? ఖచ్చితంగా అదే కదా చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ 9 సంవత్సరాలు జాయింట్ స్టేట్ లో తెలంగాణలో 9 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి. సో ఆయన గురించి నేషనల్ వేస్ కానీ అందరికీ తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మూలాన లబ్ధి పొందిన వాళ్ళు తెలంగాణ స్టేట్ లో కూడా ఉన్నారు. సో అందుకని వాళ్ళకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో చేశారు. సో ఈ రోజు అలాంటి పరిస్థితి అక్కడ లేదు. అలా చేసినప్పుడు ఏమన్నారు, మీది ఏమైనా ఉంటే ఆంధ్రాలో చేసుకోండి వెళ్ళండి అని అన్నారు. కానీ ఇక్కడ ఓట్లేయాలి, మీకు ఓట్లేయాలి, మీకు ఏమైనా నిరసన తెలిపాలన్నా, మీరు ఏమైనా చేయాలనుకుంటే మీరు ఆంధ్రాకి వెళ్ళండి అని మాట్లాడాడు. ఏంటంటే హైదరాబాద్ ఇది ఒక సిటీ హైదరాబాద్ సిటీని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటది ఆయన చెప్పిన లాంగ్వేజ్ ఆ రోజు. సో ఇది ఈరోజు అదే కవిత గారిని అరెస్ట్ చేస్తే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకులు చేయండి, నిరసన తెలియజేయండి, బస్సులు దగ్గర పెట్టి, ఇట్లాంటివా మీరు ఇచ్చేది? అంటే మీరు చేస్తే అది కరెక్టా? దేశ నాయకురాల ఆవిడ ఒక ఎంపీగా చేశారు, ఒక ఎమ్మెల్సీ చేస్తారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, అంతే కదా. అంటే ఒక సీఎం 9 సంవత్సరాలు సీఎం గా ఉన్న వ్యక్తినే మీరు అలా మాట్లాడారు. అయినా ప్రూవ్ కాని దాని గురించి అసలు ఎఫ్ఐఆర్ లో లేని వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అలాంటి వ్యక్తి కోసం చేసింది ఒక న్యాయ పోరాటం చేశాం. ఇప్పుడు ఈవిడది అది కాదు కదా. కొన్ని లక్షల కోట్ల కుంభకోణం జరుగుతుంది, ఎక్కడెక్కడ ఆస్తులు కొంటున్నారో తెలియట్లేదు. ఈవిడికిను చంద్రబాబు నాయుడు గారికిను ఎంత నక్కకి నాగలోకానికి ఉన్న పోలిక ఉంది. సో అలాంటప్పుడు మీరు చెప్పింది, మీరు నేర్పించిందే ఇప్పుడు అపోజిషన్ కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది. ఎందుకంటే మీరు చేసినప్పుడు కరెక్ట్ అన్నప్పుడు అవతలాలు వాళ్ళు కూడా అదే చెప్తారుగా, వెళ్ళి ఢిల్లీలో చేసుకోండి, మీకేం పని ఇక్కడ చేయటానికి అని అన్నారు. ఉండేది కవిత ఢిల్లీలో, ఢిల్లీకి వెళ్ళి నిరసన తెలియజేయండి. హైదరాబాద్ ఎందుకు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేటట్టు ప్రవర్తిస్తారు? రేపు కంపెనీలు రావాలి, ఇక్కడ అభివృద్ధి చెందాలి, మన తెలంగాణ బాగుపడాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివి ఎందుకు చేస్తారు? సో వీళ్ళకి జరిగితే వీళ్ళంటే ఇంకా ప్రపంచ నాయకులు, వీళ్ళు ఆకాశం నుంచి ఊడిపడ్డారు, వీళ్ళకి జరిగిందంటే ఇంకా ప్రపంచమే అట్టుడుకుపోవాలన్న రేంజ్ లో వీళ్ళు రివర్స్ మాట్లాడటం నేర్చుకున్నారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారే కానీ, కవిత గారే కానీ, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచో ఊడిపడ్డారు, మనం లేనిదే ఈ తెలంగాణ రాష్ట్రం లేదు అన్న విధంగా ఉన్నారు. ఓకే మేడం, ఇప్పుడు ప్రజెంట్ కవిత గారు అరెస్ట్ అనేది ఎలక్షన్స్ ముందర బీఆర్ఎస్ కి ఇది దెబ్బ అనుకోవచ్చా, లేకుంటే ఏమన్నా మేలు చేసే ఛాన్స్ ఏమన్నా ఉంది ఎలక్షన్స్ టైం? ఖచ్చితంగా అండి. ఎలా అనిపిస్తుంది అంటే ఆవిడ ఖచ్చితంగా ఆవిడ అటెండ్ అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఆవిడ అటెండ్ అవ్వకపోబట్టి ఈ రోజు అరెస్ట్లు కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి. కానీ ఎలక్షన్ బిఫోర్ జరగటం అనేది కూడా, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్తుంది ఇది బాగానే. ఎందుకంటే వీళ్ళు ఎంత తప్పులు చేశారో. ఆల్రెడీ బీఆర్ఎస్ కి క్యాండిడేట్లు లేరు, దొరకట్లేదు. వాళ్ళని పోటీ చేయమంటే కూడా చేయనని చేయి జారిపోతున్నారు నాయకులు.